ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని నమ్మినప్పుడు కొన్ని ప్రాంతాలలో ఓడిపోవడానికి కారణాలు ఏందో కూడా ఈరోజు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయినా, మా రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారైనా ఈ అసెంబ్లీ ప్రాంతాలల్లో ఎందుకు నాకు 2 నియోజకవర్గాలలో ఎక్కడైతే అసెంబ్లీలు ఈ మున్సిపాలిటీలు ఓడిపోయినా ఒక దగ్గర 45,000 మెజార్టీ వచ్చింది, ఒకవేళ 70,000 మెజార్టీ వచ్చింది. అంటే 1,15,000 మెజార్టీ వచ్చిన 2 నియోజకవర్గాలనే ఒక్కొక్కటి ఓడిపోయినాం మున్సిపాలిటీ. కాబట్టి డెఫినెట్గా నేను ఈరోజు సంతోషంతో పాటు సొంత పార్లమెంట్లో ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన నష్టానికి కూడా బాధపడాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చలు చేయాలి. నాయకులు అక్కడ కొంతమంది కోవట్లుగా మారుతారు. ఎందుకంటే అక్కడున్న నాయకుని మీద విశ్వాసం లేక, అక్కడున్న నాయకులు కూడా గెలవడం గర్వకారణం, గెలుపు గర్వం తీసుకురావద్దు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్పించాలి తప్ప ఎదిగినాం కదా అని కార్యకర్తలు మోసుకొచ్చి మనల్ని గెలిపించినప్పుడు అదే కార్యకర్తలను పట్టించుకున్నప్పుడు ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీని మీద డెఫినెట్గా ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి.